ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి రీసెంట్ గా యూట్యూబ్ ఒక న్యూ అప్డేట్ రిలీజ్ చేసింది కదా. ఆ అప్డేట్ కూడా ఎస్టర్డే జూలై 15 దగ్గర నుంచి రన్ అవుతుంది. అసలు ఈ అప్డేట్ ఏంటి, మనం శాంతం ఏ వీడియోస్ యూస్ చేస్తే మనకి మోనిటైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని, అసలు ఎవరికి మోనిటైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం అసలు ఏ కంటెంటే యూస్ చేయకూడదా, అంటే మనం ఏ కంటెంట్ యూస్ చేయొచ్చు, అది ఎలా యూస్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. యూట్యూబర్స్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, మనకి వెబ్సైట్స్ ఉంటాయి. ఇది చైనా వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనకి పూర్ డాగ్ అని, పూర్ క్యాట్ అని ఇలాగా వీడియోస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ వీడియోలు సింపుల్ గా డౌన్లోడ్ చేసేస్తున్నారు, ఒక మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తున్నారు. కొంతమంది అయితే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ అవ్వకుండా అప్లోడ్ చేస్తున్నారు. ఇలాగా ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ చాలా మంది వరకు ఆల్రెడీ డిమోనిటైజేషన్ అయిపోయినాయి. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలాంటి వీడియోలు డౌన్లోడ్ చేసి వాటికి వాయిస్ ఓవర్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 50-50 ఛాన్సెస్. మనకి ఛానల్కి ఎప్పుడైనా మోనిటైజేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మోనిటైజేషన్ ప్రాబ్లం రాకపోయినా ఈ వెబ్సైట్ కి సంబంధించిన వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగ అస్సలు యూస్ చేయకండి. అలాగే కొంతమంది యూట్యూబర్స్ రిపీటెడ్ కంటెంట్ యూస్ చేస్తున్నారు. ఇలాగా రిపీటెడ్ క్యారెక్టర్స్ రన్ అయినా కూడా మనకి మోనిటైజేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, గూగుల్ VO3, క్లింగ్ AI, అలాగే పిక్స్బర్సీ, ఇలాగా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మనకి గూగుల్ VO3 1 మంత్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, కానీ రోజుకి 3 వీడియోసే క్రియేట్ చేయగలం. ఇలాగా ప్రతి వెబ్సైట్ కి లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి అదే క్యారెక్టర్ ని కొంచెం చేంజెస్ చేసి ప్రతి షాట్ లో యూస్ చేసాం అనుకోండి, మనకి డిమోనిటైజేషన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చే అవకాశం ఉంది. నా ఛానల్ ఆల్రెడీ AI కి సంబంధించిన ఛానల్. నేను ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఎలా అప్లోడ్ చేయాలి అంటే, మీరు క్లింగ్ AI గానీ, గూగుల్ VO3 గానీ, పిక్స్బర్స్ గానీ, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి అన్నాను కదా. ఏదో ఒక వెబ్సైట్ లో యానిమేషన్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన వీడియో మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా డిమోనిటైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా ఏదో ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లోకి తీసుకెళ్ళండి. మనం ఖచ్చితంగా ఎడిట్ చేయాల్సిందే. మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ అప్లై చేయడం, అలాగే మనకి వీడియో స్టార్టింగ్ లో మీరు క్రియేట్ చేసుకున్న ఇంట్రో ఉంటుంది కదా, ఇంట్రో యాడ్ చేయడం అయినా, ఓవర్లేస్ ఉంటాయి. ఇలాగా ఏదో ఒక కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. అలాగే ఏ వాయిస్ లేకుండా మీరు ఓన్ గా మాట్లాడి ఆ మాట్లాడిన వాయిస్ ఆ వీడియోకి యాడ్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఎక్స్పోర్ట్ చేసి మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంకా మనకి సేఫ్ గా ఉండడం కోసం డిస్క్రిప్షన్ లో ఫేర్ యూజ్ డిస్క్లైమర్ మీరు ChatGPT లో కొట్టినా కూడా ఒక పారాగ్రాఫ్ అంతా టెస్ట్ వచ్చుద్ది. ఆ టెస్ట్ ని మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయండి. ఒకేలా యూట్యూబ్ బోర్డు మీ వీడియో చెక్ చేసిన డిస్క్రిప్షన్ లో మ్యాటర్ చూసి మీ కంటెంట్ ఫేర్ యూజ్ కింద వచ్చుద్ది, కాబట్టి మీకు ప్రాబ్లం అయితే రాదు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.